మంగళగిరిలో రామచంద్ర యాదవ్ నిర్వహించిన సభలో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన రామచంద్ర యాదవ్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ నుండి బీసీలకు 100కు పైగా సీట్లు కేటాయించడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అన్నారు. బీసీ బిడ్డనైన నన్ను తెలంగాణ జనసేన రాష్ట్ర ఇన్ఛార్జిని చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడి కులం కార్డు వాడుకోవడం కాదు, అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? మైక్ చేతిలో పెట్టుకుని ఎలాగైనా హైలైట్ అవ్వాలనే దుర్బుద్ధితో ప్రతివాడు పవన్ కళ్యాణ్పై పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకోం, ఖబర్దారని ఆయన హెచ్చరించారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఏదైతే బీసీ సభ అని బీసీ నాయకులు ఏదైతే మంగళగిరిలో పెట్టడం జరిగింది, అక్కడ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్, అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక వ్యక్తి అంబర్పేట్ సంబంధించిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ అంటాడు, ఒకసారి రామచంద్ర యాదవ్ గారి పార్టీ అంటాడు. అటువంటి వ్యక్తి నిన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఓ రకంగా మాట్లాడడం జరిగింది. ఇది అందరు బీసీలకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని విమర్శించాలంటే ఆలోచించాలి. నేను ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, నన్ను ఇక్కడ తెలంగాణకి రాష్ట్ర ఇన్ఛార్జ్గా బాధ్యత ఇచ్చిన వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎంపవర్ చేస్తున్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధాకరం. నిన్న మాట్లాడారు శ్రీనివాస్ యాదవ్ గారు, ఖబర్దార్, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ గురించే మాట్లాడుతున్నావు, నీ ఒక్కని గురించి. నువ్వు పేటీఎం బ్యాచ్లకు కనిపిస్తున్నావు. ఎందుకంటే గతంలో కూడా ఇదే రకంగా ప్రతి ఒక్కరు ఒక కొత్త వ్యక్తి కొత్త పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏదో మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ స్థాయికి వెళ్తుందో చూడు. డెవలప్మెంట్ విషయంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్లు లేవు, రోడ్లు వేయిస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కరెంట్ లేదు, కరెంటు లైట్లు ఏర్పాట్లు చేసే వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. అది అంత నిరుపేదలకు. అక్కడ ఏ కుల వాళ్ళైనా ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు. అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీకు కనిపించాలి. ప్రతి నా కొడుకు మాట్లాడుతుంటాడు, ప్రతి ఒక్కడు మాట్లాడుతుంటాడు. మొన్న ఒకడు కామెడీ షో చేస్తూ వాడు కూడా మాట్లాడుతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొని మీరు హైలైట్ అయిపోదామంటే చాలా తప్పు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి పేరు మంచి గురించి వాడుండి మిమ్మల్ని సమాజం కూడా గుర్తిస్తుంది. అంతేగాని మీరేదో కాంట్రవర్సీ ఒక వ్యక్తిని తిడితే మనం హైలైట్ అయిపోతాం, ఆ న్యూస్ మొత్తం మీరు ప్రచారం కావడానికి ఉపయోగపడుతుందంటే అది చాలా తప్పు. మీకు కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము 2014లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు కర్ణాటకలో రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మేము ప్రచారం చేయడం జరిగింది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాతో ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే, మనం ఎస్సీ ఎస్టీలు ఏవైతే రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ వెళ్ళి మనం ప్రచారం చేద్దాం శంకర్ అని చెప్పడం జరిగింది. అటువంటి ఆలోచన వ్యక్తి. అదేవిధంగా ఈ రోజు ఏదైతే రామచంద్ర యాదవ్ గారు అంటున్నారు కదా, ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత కూడా జనసేన పార్టీదే. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను శ్రీనివాస్ గారికి చెప్తున్నా. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు అనేది ఒకసారి ఆలోచించాలి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆషామాషి వ్యక్తి కాదు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయన అంటే అభిమానించే వ్యక్తులు, ఆయన అంటే ఇష్టపడే వ్యక్తులు. అటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, నీకు రాబోయే రోజుల్లో బలంగా గుణపాఠం చెప్తాం. ఎందుకంటే నువ్వు మాట్లాడే వ్యక్తి. ఎందుకంటే మేము కొత్తగా రాజకీయాలలో వచ్చినాం, కొత్త తరం రాజకీయాలు చేస్తాం. గతంలో ప్రజారాజ్యం ఉన్నప్పుడు 100కు పై చిలుకు బీసీలకు సీట్లు ఇవ్వడం జరిగింది. అది నువ్వు తెలుసుకో. అది పోరాటం చేసింది కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 100 పై సీట్లు, 294 సీట్లు ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు 100 సీట్లు 100కు పైనే బీసీలకు ఇచ్చింది. అది నువ్వు గుర్తుపెట్టుకో. అదేవిధంగా 2014లో ఇదే ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేస్తే ఇక్కడ తెలంగాణకు అక్కడ ప్రచారానికి వెళ్లిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. స్వయంగా నేనే తీసుకెళ్లడం జరిగింది. సార్ అక్కడ వెళ్దాం, అతను బీసీ, చాలా బీసీల గురించి పోరాటం చేసిండు, అతన్ని గెలిస్తే బాగుంటది, ఆ సామాజిక వర్గం ముందుకెళ్తుంది అని చెప్తే ఆయన స్పందించి ఇమీడియట్ గా అక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆ భాష అనేది చాలా బాధాకరం. నువ్వు మాట్లాడే విధానం బాగాలేదు. ఇప్పటికైనా
నువ్వు ఏదైతే అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తున్నావో చాలా తప్పు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ రా, తెలంగాణలో ఏం జరుగుతుందో మాట్లాడు. చేత కాదు ఈడ నీకు, పోయి ఆంధ్రప్రదేశ్లో ఏదో మాట్లాడుతున్నావు. ఈడ రాజ్యాధికారం అప్పుడు సామాజిక తెలంగాణ గురించి పోరాటం చేసిన ఏకైక ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. యువరాజ్యం పేరు చెప్పి మొత్తం రాష్ట్రం అంతా మేము ఏకం చేయడం జరిగింది. అవన్నీ గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నా. బీసీలంతా ఏకం కావాలని ఆయన ఏదైతే నినాదం ఇస్తుండో కరెక్టే. వాళ్ళు ఎస్సీలు అవసరం లేదా, ఎస్టీలు అవసరం లేదా, వాళ్ళందరి ఓట్లు అవసరం లేదా? అందరు కావాలి కదా మనకి, అందరు కావాలి, అన్ని ఓట్లు కావాలి, అందరు రావాలి. రాజ్యాధికారం దశలో మనం ముందుకెళ్ళాలి. వెళ్ళాలన్నప్పుడు నువ్వు ఒకే వర్గం గురించి మాట్లాడే ఇది లేదు. అన్ని పార్టీలలో అన్ని వర్గాలు ఉంటాయి. ఈ రోజు మా నాయకుడిని నువ్వు ఈ రకంగా స్పందించినందుకు నేను ఈ రకంగా స్పందిస్తున్నా. నిన్న నువ్వు మాట్లాడినావు, ఏ రకంగా మాట్లాడుతావు? జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి నీకేం తెలుసురా అబ్బాయి? ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రేనటోడు ఉండనుకున్నావా? ఖబర్దార్ శ్రీనివాస్ చెప్తున్నా నేను, నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకో, లేకపోతే నేను తీసుకుపోయి ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్ లేపిస్తా. ఏం మాట్లాడుతున్నావు రా? నువ్వు పెద్ద పైల్వానా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అంతా మాట్లాడే విధానం నేర్చుకో. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే ఆయన గురించి మాట్లాడితే నువ్వు హైలైట్ అయిపోతా అనుకుంటున్నావా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఆలోచించుకో. తర్వాత జరిగినాక మా మీద ఇదే అయింది అదే అయింది అంటే ఎవడు పట్టించుకోడు. అప్పుడు మీడియా మిత్రులకు నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే రామచందర్ యాదవ్ కూడా 2019లో ఫస్ట్ అక్కడ ఎమ్మెల్యే పొన్నూరు అనుకుంటా ఆయన కాన్స్టిట్యున్సీ, అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. ఇది సమాజానికి తెలవాలని నేను ఈ వీడియో రూపంలో మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై జనసేన.